జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగన్న గారి పుట్టినరోజు దినోత్సవాన్ని పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు ఆ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంతో చేసుకుంటున్న సమయంలో గ్రామాలలోనూ, మండలాలలోనూ, జిల్లాలలో ఎంఆర్పిఎస్ గద్దెలు కట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా పతాకాన్ని ఎగరేసుకునే పండగ వాతావరణాన్ని చేసుకున్నాం. దీంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ ఈ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నటువంటి ఆమె కార్పొరేటర్ ఉన్న స్థలంలో ఎంఆర్పిఎస్ గద్దాని నిర్మించడంతో ఆమె వచ్చి ఆమె అనుచరులతో కూల్పివేయటం జరిగింది. దీని ద్వారా మాదిగలకు, అదేవిధంగా మాదిగ అట్టడు వర్గమైనటువంటి మాదిగ జాతికి అవమానకరంగా మారడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, మాదిగ జాతికి నేను అండగా ఉంటా, మాదిగ జాతి లేని నేను లేను, రాజకీయంగా నన్ను నిలిపిందే మాదిగ జాతి అంటాడు. ఈ రోజు మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంటే ఆయన సెక్రటరియట్ లోనో ఢిల్లీలోనో తిరుగుకుంటూ చూస్తుండే కానీ మేయర్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆమెను తక్షణమే మేయర్ పదవి నుండి తీసేయాలి. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు గారిని హెచ్చరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. మీలాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయి పదవులు పొందుతలేం. మేము 30 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు నడుపుకుంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే నడుపుకుంటూ సామాజిక ఉద్యమాలను నడుపుతున్న మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు మేము ఉంటున్నాం. మీలాగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయి మేము పదవులు పొందుతలేము. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మాకు ఆత్మగౌరవం ఉంది, మీకు లేకపోవచ్చు. మాకు ఆత్మగౌరవంతో రగిలిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే గద్దెను కూల్చివేసినో అక్కడ గద్దెను కట్టి మాదిగ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి ఆ గద్దెను కట్టించకపోతే నీకు రాజకీయంగా బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ అయ్య కాదు కదా రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళే ఏం చేయలేకపోయారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్ జిల్లాకు మేయర్ అంతే. కులాహంకారం, రాజకీయ కుట్ర కాదు, కులాహంకారంతో చేసింది. ఆమె ఒక ఏమంటారు అగ్రకులమైనటువంటి మహిళగా ఈ రోజు మాదిగ జాతి అక్కడ నిలుస్తుంది, మాదిగ జాతి పైకి వస్తుంది, యువకులు ఆమెను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మాదిగ జాతిని తొక్కివేయాలనే ఆలోచనతో ఆ గద్దెను కూల్చివేయడం జరిగింది. తక్షణమే అక్కడ గద్దె గట్టించి మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని రాజకీయంగా పొందబెట్టాం పక్కా. మేము ఇప్పుడు నిరసన చెప్తున్నాం. మీరు కనుక తక్షణం స్పందించకపోతే ఈ 2-3 రోజులనే కార్యాచరణ చేసుకుంటాం. మీరు రాజకీయానికి పొందబెడతాం. మీరు ఏదో మీ అయ్య సీనియర్ నాయకుడు అందరు ముఖ్యమంత్రుల కాడ చేసిండు, ఇవన్నీ నడవై. ఎవ్వరు మందకృష్ణ మాదిగ గారిని ఏం చేయలేరు, ఉద్యమాన్ని కూడా ఏం చేయలేరు. ఇప్పుడు గతంలో కూడా చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ గారిని కూడా వేదిక మీద పిలిచి సన్మానం చేసి ఇలా రాజకీయ పరంగా అయితే మీకైతే ఒక గుర్తింపు అనేది ఇంకా కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కనీసం కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు అయితే మనం ఈ విషయం అందరి దగ్గరికి పోలేదు. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం, అందరి దగ్గర పోతుంది. ఒక మాదిగలే కాదు, మాదిగలు, బీసీలు అందరు కూడా దీనికి మద్దతుగా వస్తారు. మద్దతుగా వచ్చి ముఖ్యమంత్రి గారు దాని మీద చర్యలు తీసుకోకపోతే, ఆ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే తక్షణమే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా యుద్ధాన్ని ప్రకటిస్తాం. అదే విధంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మొత్తానికి రాజకీయంగా ఆమెను పొందబెడతాం. మేము తక్షణమే క్షమాపణ చెప్పాలి, అక్కడ గద్దెను కట్టాలి. మా డిమాండ్లు ఇవే. ఆ డిమాండ్లను ఆమె చేయకపోతే మాత్రం రాజకీయంగా ఏదైతే 31 సంవత్సరాల మాదిగ దండోరా ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ గారి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్మించాలని మేము మాదిగ జాతి ఏదైతే అనుకున్నదో దాన్ని అడ్డుకోవడంలో భాగంగా మాదిగలకు అవమానపరచడం విధంగా ఎంఆర్పిఎస్ జెండా గద్దెను కూల్చడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా గద్దె కూల్చడం అనేది మాదిగలతో పాటు సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు అవమానం జరిగినటువంటి విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎంఆర్పిఎస్ పుట్టింది మాదిగల పేరు మీదే కావచ్చు, ఎంఆర్పిఎస్ ఏర్పడింది మాదిగల ఆత్మగౌరవమే కావచ్చు. కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం వచ్చింది, సమాజంలో ఉన్నటువంటి అనార వర్గాలకు ఆత్మగౌరవం వచ్చింది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా గద్దె కూల్చడం అంటే యావత్ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల జెండా గద్దె కూల్చడం అనే విషయాన్ని కూడా మీ ముఖంగా సమాజానికి తెలియజేస్తున్నాం. మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మీరు ఏదైతే కులాహంకారం ఉన్నదో, ఏదైతే అహంకారంతో రగిలిపోయి మాదిగల చిన్న చూపుతో మాకు ఏ విధంగా అవమానం చేసిరో మీరు భవిష్యత్తులో దీన్ని భారీ మూల్యం చెల్లించుకుంటుంది. మేము మా నాయకుడు 30 సంవత్సరాలుగా ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్ పథకాన్ని ఎగిరేస్తుండు, దండోరా జెండాను చేత పట్టుకుంటూ మేము కూడా 30 సంవత్సరాలుగా ఏ పార్టీలో చేరకుండా, ఏ పదవులు ఆశించకుండా 31 సంవత్సరాలుగా దండోరా కార్యకర్తలు ఎంఆర్పిఎస్ లో పనిచేస్తారు. నీ లాగానో నీ అయ్యలాగానో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మేము పోలే, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో మేము పదవులు తెచ్చుకోలే. గతంలో ఇదే వెలమ కులానికి సంబంధించిన కేసీఆర్ మా మందకృష్ణ మాదిగ అరెస్ట్ చేస్తే కూడా కేసీఆర్ గత ఏమైందో ఇప్పుడు అందరు చూస్తారు. గతంలో ఇప్పుడు కూడా మా మందకృష్ణ మాదిగని కానీ దండోర ఉద్యమాన్ని కూడా అణచివేయాలని చూస్తే నీకు అదే గతి పడుతుంది. నువ్వు రాను రోజుల్లో ఏసీ రూముల్లో కుక్క పిల్లలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మేము నుంచి ఒకటే కోరుకుంటున్నాం, మా జాతికి అవమానం జరిగింది,
మా జాతికి అవమానం జరిగితే ఏ నాయకుడు ఇప్పటివరకు సమాజంలో లేడు. మా జాతికి అవమానం చేసినా ద్రోహం చేసిన రాజశేఖర రెడ్డి సమాజంలో ఇప్పటికీ లేడు. మా జాతికి అవమానం చేసి కిరణ్ కుమార్ రెడ్డి, మా నాయకుడు నడిచే వాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పత్తా లేకుండా పోయిండు. కేసీఆర్ అదే చేస్తుండు, పత్తా లేకుండా పోయిండు. ఇప్పుడు నువ్వు కూడా అదే పాటలో పోతే మాత్రం రేపు నువ్వు కూడా హైదరాబాద్ సిటీలో మేయర్ కాదు కదా, ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఒక క్లర్క్ గాడు నువ్వు కనపడేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మాదిగ జాతికి క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి గారు సరే సందర్భాలు చెప్పిండు, మాదిగ లేకుండా నాకు భవిష్యత్తు లేదన్నాడు. మాదిగల ద్వారా నేను ఇక్కడి వరకు వచ్చినని చెప్పిండు. మరి మాదిగలకు అవమానం జరిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగల అస్తిత్వం దెబ్బతిన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి మాదిగలకు న్యాయం చేసే విధంగా గద్వాల విజయలక్ష్మిని మేయర్ పైన తొలగించి కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసి మాకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగన్న గారి పుట్టినరోజు దినోత్సవాన్ని పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు ఆ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంతో చేసుకుంటున్న సమయంలో గ్రామాలలోనూ, మండలాలలోనూ, జిల్లాలలోనూ ఎంఆర్పిఎస్ గద్దెలు కట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా పతాకాన్ని ఎగరేసుకునే పండగ వాతావరణాన్ని చేసుకున్నాం. దీంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ ఈ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నటువంటి ఆమె కార్పొరేషన్ లో, ఆమె కార్పొరేటర్ ఉన్న స్థలంలో ఎంఆర్పిఎస్ గద్దాని నిర్మించడంతో ఆమె వచ్చి ఆమె అనుచరులతో కూల్పివేయటం జరిగింది. దీని ద్వారా మాదిగలకు, అదేవిధంగా మాదిగ అట్టడు వర్గమైనటువంటి మాదిగ జాతికి అవమానకరంగా మారడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, మాదిగ జాతికి నేను అండగా ఉంటా, మాదిగ జాతి లేని నేను లేను, రాజకీయంగా నన్ను నిలిపిందే మాదిగ జాతి అంటాడు. ఈ రోజు మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంటే ఆయన సెక్రటరియట్ లోనో ఢిల్లీలోనో తిరుగుకుంటూ చూస్తుండు కానీ మేయర్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆమెను తక్షణమే మేయర్ పదవి నుండి తీసేయాలి. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు గారిని హెచ్చరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. మీలాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయి పదవులు పొందుతలేం. మేము 30 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు నడుపుకుంటూ, ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే నడుపుకుంటూ సామాజిక ఉద్యమాలను నడుపుతున్న మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు మేము ఉంటున్నాం. మీలాగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయి మేము పదవులు పొందుతలేము. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మాకు ఆత్మగౌరవం ఉంది, మీకు లేకపోవచ్చు. మాకు ఆత్మగౌరవంతో రగిలిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే గద్దెను కూల్చివేసినో అక్కడ గద్దెను కట్టి మాదిగ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి ఆ గద్దెను కట్టించకపోతే నీకు రాజకీయంగా బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ అయ్య కాదు కదా రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళే ఏం చేయలేకపోయారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్ జిల్లాకు మేయర్ అంతే. రాజకీయ కుట్ర, కులాహంకారం, రాజకీయ కుట్ర కాదు, కులాహంకారంతో చేసింది. ఆ ఒక ఏమంటారు అగ్రకులమైనటువంటి మహిళగా ఈ రోజు మాదిగ జాతి అక్కడ నిలుస్తుంది, మాదిగ జాతి పైకి వస్తుంది, యువకులు ఆమెను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మాదిగ జాతిని తొక్కివేయాలనే ఆలోచనతో ఆ గద్దెను కూల్చివేయడం జరిగింది. తక్షణమే అక్కడ గద్దె కత్తించి మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని రాజకీయంగా పొందబెట్టాం పక్కా. మేము ఇప్పుడు నిరసన చెప్తున్నాం. మీరు కనుక తక్షణం స్పందించకపోతే ఈ 2-3 రోజులనే కార్యాచరణ చేసుకుంటాం. మీరు రాజకీయానికి పొందబెడతాం. మీరు ఏదో మీ అయ్యా సీనియర్ నాయకుడు అందరు ముఖ్యమంత్రులు కాడ చేసిండు, ఇవన్నీ నడవై. ఎవ్వరు మందకృష్ణ మాదిగ గారిని ఏం చేయలేరు, ఉద్యమాన్ని కూడా ఏం చేయలేరు. ఇప్పుడు గతంలో కూడా చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ గారిని కూడా వేదిక మీద పిలిచి సన్మానం చేసి ఇలా రాజకీయ పరంగా అయితే మీకైతే ఒక గుర్తింపు అనేది ఇంకా కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కనీసం కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు అయితే మనం ఈ విషయం అందరి దగ్గరికి పోలేదు. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం, అందరి దగ్గర పోతుంది. ఒక మాదిగలే కాదు, మాదిగలు, బీసీలు అందరు కూడా దీనికి మద్దతుగా వస్తారు. మద్దతుగా వచ్చి ముఖ్యమంత్రి గారు దాని మీద చర్యలు తీసుకోకపోతే, ఆ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే తక్షణమే మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా యుద్ధాన్ని ప్రకటిస్తాం. అదే విధంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మొత్తానికి రాజకీయంగా ఆమెను పొందబెడతాం. మేము తక్షణమే క్షమాపణ చెప్పాలి, అక్కడ గద్దెను కట్టాలి. మా డిమాండ్లు ఇవే. ఆ డిమాండ్లను ఆమె చేయకపోతే మాత్రం రాజకీయంగా ఏదైతే 31 సంవత్సరాల మాదిగ దండోరా ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ గారి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్మించాలని మేము మాదిగ జాతి ఏదైతే అనుకున్నదో దాన్ని అడ్డుకోవడంలో భాగంగా మాదిగలకు అవమానపరచడం విధంగా ఎంఆర్పిఎస్ జెండా గద్దె కూల్చడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా గద్దె కూల్చడం అనేది మాదిగలతో పాటు సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు అవమానం జరిగినటువంటి విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎంఆర్పిఎస్ పుట్టింది మాదిగల పేరు మీదే కావచ్చు, ఎంఆర్పిఎస్ ఏర్పడింది మాదిగల ఆత్మగౌరవమే కావచ్చు. కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం వచ్చింది, సమాజంలో ఉన్నటువంటి అనార వర్గాలకు ఆత్మగౌరవం వచ్చింది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా గద్దె కూల్చడం అంటే యావత్ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల జెండా గద్దె కూల్చడం అనే విషయాన్ని కూడా మీ ముఖంగా సమాజానికి తెలియజేస్తున్నాం. మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, మీరు ఏదైతే కులాహంకారం ఉన్నదో, ఏదైతే అహంకారంతో రగిలిపోయి
మాదిగల చిన్న చూపుతోని మాకు ఏ విధంగా అయితే అవమానం చేసిరో మీరు భవిష్యత్తులో దీన్ని భారీ మూల్యం చెల్లించుకుంటుంది. మేము మా నాయకుడు 30 సంవత్సరాలుగా ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్ పథకాన్ని ఎగిరేస్తుండు, దండోరా జెండాను చేత పట్టుకుండు. మేము కూడా 30 సంవత్సరాలుగా ఏ పార్టీలో చేరకుండా ఏ పదవులు ఆశించకుండా 31 సంవత్సరాలుగా దండోరా కార్యకర్తలు ఎంఆర్పిఎస్ లో పనిచేస్తారు. నీ లాగానో నీ అయ్యలాగానో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మేము పోలే, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో మేము పదవులు తెచ్చుకోలే. గతంలో ఇదే వెలమొక్కులకు సంబంధించిన కేసీఆర్ మా మందకృష్ణ మాదిగ అరెస్ట్ చేస్తే కూడా కేసీఆర్ గత ఏమైందో ఇప్పుడు అందరూ చూస్తారు. గతంలో ఇప్పుడు కూడా మా మందకృష్ణ మాదిగని కానీ దండోర ఉద్యమాన్ని కూడా అణచివేయాలని చూస్తే నీకు అదే గతి పడుతుంది. నువ్వు రాను రోజుల్లో ఏసీ రూముల్లో కుక్క పిల్లలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మేము నుంచి ఒకటే కోరుకుంటున్నాం, మా జాతికి అవమానం జరిగింది. మా జాతికి అవమానం జరిగితే ఏ నాయకుడు ఇప్పటివరకు సమాజంలో లేడు. మా జాతికి అవమానం చేసినా ద్రోహం చేసిన రాజశేఖర రెడ్డి సమాజంలో ఇప్పటికీ లేడు. మా జాతికి అవమానం చేసి కిరణ్ కుమార్ రెడ్డి మా నాయకుడు నడిచేవాళ్ళ కిరణ్ కుమార్ ఇప్పుడు పత్తా లేకుండా పోయిండు. కేసీఆర్ అదే చేస్తుండు, పత్తా లేకుండా పోయిండు. ఇప్పుడు నువ్వు కూడా అదే పాటలో పోతే మాత్రం రేపు నువ్వు కూడా హైదరాబాద్ సిటీలో మేయర్ కాదు కదా, ఆ జిహెచ్ఎంసీ ఆఫీసులో ఒక క్లర్క్ గాడు నువ్వు కనపడేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మాదిగ జాతికి క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి గారు సరే సందర్భాలు చెప్పిండు, మాదిగ లేకుండా నాకు భవిష్యత్తు లేదన్నాడు. మాదిగల ద్వారా నేను ఇక్కడ వరకు వచ్చినని చెప్పిండు. మరి మాదిగలకు అవమానం జరిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగల అస్తిత్వం దెబ్బతిన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి మాదిగలకు న్యాయం చేసే విధంగా గద్వాల విజయలక్ష్మిని మేయర్ పైన తొలగించి కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసి మాకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం.